హాయ్ హలో నమస్తే. నేను ప్రస్తుతం కొండపల్లిలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్నాను. దీనిని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గుల్లబోడు అని అంటారు. ఆ ప్రాంతంలో ఈ మధ్య కురిసినటువంటి వర్షానికి నీళ్లు చేరాయి. ఇక్కడ వీటిని దొనలు అని అంటారు మా ప్రాంతంలో. చూడొచ్చు మీరు ఇక్కడ నేను దొనలు ఎన్ని ఉన్నాయో ఈరోజు మీ వీడియోలో కవర్ చేస్తాను. దయచేసి అనేక మంది సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి వారు పల్లెటూరులో ఉండేటటువంటి ఈ దొనలను చూసి కొంత నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇక్కడ ఒక దొన ఉంది చూడొచ్చు మీరు. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఎదురుగా ఒక దొన ఉంది, అక్కడ కూడా వెళ్దాం. ఇక్కడ ఒక దొన ప్రాంతం ఉంది, దానికంటే కాస్త చూడటానికి పెద్దగా ఉంది. ఇంకా దీని అవతల మరికొన్ని చిన్న చిన్న దొనలు ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. చాలా పెద్ద బండ ఇది. ఈ బండలో అక్కడక్కడ కొన్ని చిన్న దొనలు ఏర్పడ్డాయి. ఇవి జంతువులకి నీళ్ళు తాగడానికి పనికి వస్తాయి. అలాగే ఎవరైనా మనుషులు కూడా దాహంగా ఉన్నప్పుడు పాతకాలంలో పెద్దలు ఈ దొనలో ఉన్నటువంటి నీళ్ళే తాగేవాళ్ళు. ఇవే మనిషి యొక్క దప్పికను తీర్చేటటువంటి ఉన్న గతంలో. ఇప్పుడైతే అంతా ఫిల్టర్ వాటర్ వచ్చేసరికి వీటిని ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా న్యాచురల్గా ఉంటాయి ఈ వాటరు. చూడొచ్చు ఇవన్నీ ఎంత హాయిగా చక్కగా ఉన్నాయి. నేచర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఎవరికైనా మనసుకి కాస్త ఆహ్లాదకరంగా ఉంటాయి. ఒత్తిడిలో ఉన్నటువంటి మనుషులకి ఇదంతా చాలా హ్యాపీగా ఉంటుంది చూసేదానికి. చూడండి, నేచర్ ఎంతైనా నేచరే మనకు మనసుకి హాయిగా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో చూడండి ఇదంతా ఎలా ఉందో చూడండి. ఇదిగో ఒకసారి మళ్ళీ నేను పైకి వచ్చాను. పై ప్రాంతం నుంచి చూస్తే మళ్ళీ ఇందాక తీసినటువంటి వీడియోలు కూడా ఒకసారి మీరు కవర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత వ్యూ ఎలా ఉంది, కొండ ఎలా ఉందో, అందులో నీళ్ళు. సో సూపర్బ్ కదా, చాలా న్యాచురల్గా ఉంది. ఇంకా మీరు కవర్ చేసేది ఒక చిన్న దొనలు ఇక్కడ చూశారు కదా ఇందాక ఈ వీడియో. ఇదేదో ఒక ప్రపంచ పటంలో ఒక మ్యాప్ లాగా ఉంది చూసేదానికి. అంత పేరుకుపోయింది వాటర్ మీద. ఇక్కడ ఒక చిన్న దొన కూడా ఉంది, చూడవచ్చు మీరు. పల్లెటూరులో ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉంటారంటే ఇలాంటి ప్రాంతంలో నివసిస్తూ ఉండటం వల్ల చక్కని గాలి, ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందరికి లభిస్తూ ఉంటుంది. చూడండి చుట్టుపక్కల ఈ బండకు చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి ప్రాంతం ఇది. చూడండి ఎంత దట్టంగా ఉంది అడవి. ఇదంతా అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతంలో ఒక పెద్ద బండ ఉందన్నమాట ఈ ప్రాంతంలో. ఈ దొన చూడండి చాలా చక్కగా ఉంది. ఇక్కడ కూడా ఈ నీళ్లు ఒకప్పుడు పెద్దలు తాగేవాళ్ళు. ఇప్పుడైతే వీటి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ తాగడానికి ఉపయోగపడాయి. ఒకప్పుడు అందరి దాహాన్ని తీర్చినటువంటి దొనలు ఇవి. ఇప్పుడు అంతా చూస్తే వీటికి దయనీయంగా ఉన్నాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా. ఏదేమైనా అడవే. ఇదిగో ఎదురుగా పక్కన ఊరు, అది మాది, మేము ఉండేటటువంటి ప్రాంతం, ఇల్లులు అవి. ఇది చూడండి బండ చూడు, చాలా పెద్ద బండ ఇది. అది కనపడుతుంది కదా ఇక్కడ. ఇది మా ఊరు, మేము ఉండేటట్టు ఊరు. చాలా దగ్గరే, నడిస్తే అంతా కూడా కలిపి 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది అన్నమాట. చూడొచ్చు చాలా హాయిగా ఉంది. మేము ఇప్పుడు ఇక్కడ వచ్చి కేవలం రిలాక్స్ అవ్వడానికి వచ్చాము ఈ కొండ ప్రాంతం దగ్గరికి. చాలా బాగుంది వ్యూ. ఇంకా పైన కూడా వేరే బండలు ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు మీకు. అక్కడికి వెళ్దాం, ఓకేనా?